యోహాను 4:15. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఒక నగరంలో ఉన్న స్త్రీ అందరి చేత ద్వేషించబడి అదే నగర ప్రజలందరినీ క్రీస్తును కలవడానికి ప్రేరేపించిన ఈ స్త్రీ రూపాంతరం చెందిన మరియు మారిన స్త్రీ. క్రీస్తు శక్తి ఆమెను మార్చింది. ఆమె పరివర్తనలో 2 విషయాలు ఉన్నాయి. మొదటిది, ఆమె తన పాపం గురించి పశ్చాత్తాపపడింది. విశ్వాస జీవితంలో ఉజ్జీవాన్ని నిరోధించేది పశ్చాత్తాపపడని పాపం మాత్రమే కావచ్చు. దేవుడు శుద్ధి చేసిన పాత్రలను మాత్రమే ఉపయోగించగలడు. తనలో మార్పు తెచ్చిన రెండో విషయం ప్రార్థన. ఆమె నాకు దయచేయము అని అడిగింది. తన పాపాల విషయమే పశ్చాత్తాపడి ఆమె ప్రార్థించడం ప్రారంభించింది. ఈ సాధారణ స్త్రీ మొత్తం నగరాన్ని మార్చడానికి దేవుని చేత వాడుకోబడింది. అయితే దేవుని ప్రజలు తమ పాపాల విషయమే పశ్చాత్తాపడి వారి హృదయంలో విశ్వసించి ప్రార్థన ప్రారంభించే వరకు ఈ నైతిక మరియు ఆధ్యాత్మిక మేల్కొల్పు రాదు.